హాయ్ అండి. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి నోస్టాల్జియా కథల సంపుటి నుండి ఆషాఢపట్టి శ్రావణపట్టి. ఆ రోజుల్లో ఆడపిల్లలకి 9-10 ఏళ్ళు వచ్చేసరికి పెళ్ళిళ్ళు అయిపోయేది. ఆ తర్వాత మరో 4 ఏళ్ల దాకా పుట్టింట్లోనే ఉండేది. అప్పట్లో పెళ్ళైన తర్వాత వచ్చే ఆషాఢ మాసంలో అల్లుడికి ఆషాఢపట్టి అని ఏదైనా కానుక ఇవ్వటం ఆనవాయితీ. వారి వారి తాహతలను బట్టి ఏదైనా ఇచ్చేవారు. రిస్టి వాచి, సైకిలు, ఉంగరం, వెండి గ్లాసు ఇవన్నీ గొప్పవారు ఆషాఢపట్టిగా ఇస్తే, మామూలు వాళ్ళు అల్లుడికి కొత్త బట్టలు కుట్టించేవాళ్ళు. ఇక శ్రావణపట్టి కొత్త కోడలికి అత్తవారు చేసే ముచ్చట. కోడలికి కొత్త చీర, వియ్యపురాలికి చీర తీసుకుని కోడలు పుట్టింటికి వెళ్ళి అక్కడ కోడలి చేత శ్రావణ శుక్రవారం పూజ చేయించి పేరంటం చేసేవాళ్ళు. లక్ష్మీదేవి బంగారు రూపు తప్పనిసరిగా తీసుకెళ్లేవారు. పూజలో పెట్టి ఆ తర్వాత ఆ రూపు అమ్మాయి మంగళసూత్రాలలో గుచ్చుకునేది. ఏది మానినా కోడలి చేత శ్రావణ శుక్రవారం పూజ చేయించడం మాత్రం మానేవారు కాదు. తమ శక్తి కొద్దీ చేసేవాళ్ళు. ఆ ఏడాది కరణంగారి ఏకైక పుత్రిక వాణి అనగా మా అమ్మకి పెళ్ళయ్యాక మొదటి శ్రావణ మాసం. మా అమ్మ శ్రావణ పట్టి గురించి ఎంతో కాలం చెప్పుకున్నారు. మా తాతయ్య అల్లుడికి ఆషాఢ పట్టిగా 2 వెండి కప్పులు, సాసర్లు పంపించారట. ఇక అటు నుంచి రావాలి. మా అమ్మ అత్తవారు సామాన్యులు కాదు, మంచి ఆస్తిపరులు. వాళ్ళకి ఈవిడ పెద్ద కోడలు. శ్రావణ పట్టికి ఏం తెస్తారు అని ఆ ఊర్లో అందరికీ కుతూహలం. శ్రావణ మాసం వచ్చింది. వాణి చేత శ్రావణ మంగళ గౌరీ నోము పట్టించారు. మొదటి శుక్రవారం వెళ్ళిపోయింది. ఓ ఆదివారం నాడు మేమీ బుధవారం భోజనాలయ్యాక బయలుదేరి సాయంత్రానికల్లా వస్తాం అని మనిషి చేత కబురు పంపించారట మా అమ్మ అత్తవారు. అన్నట్టే ఎడ్లబండిలో వచ్చిందట మా బామ్మ. ఆవిడకు ఘన స్వాగతం. ఒకరికొకరు పరాయివాళ్లు కాదు. మా మాతామహులు, మా బామ్మ అక్క చెల్లెల పిల్లలు. ఓ ట్రంకు పెట్టే, అరటిపళ్ళ గెల, గోత నిండా కొబ్బరికాయలు, శనగల మూట అన్నీ పట్టుకుని వచ్చిందట. మర్నాడు ఓ పిల్లని సాయం తీసుకుని, రేపు మా కోడలి చేత పూజ చేయిస్తున్నాను, సాయంత్రం పేరంటానికి తప్పకుండా రావాలి అని ఊర్లో అందరినీ పిలిచి వచ్చిందట. చనువున్నవాళ్ళు, కోడలికి శ్రావణపట్టి ఏం తెచ్చావు సావిత్రమ్మ అని అడిగారట. ఏదో మా శక్తి కొద్దీ తెచ్చాం అనేసిందట ఆవిడ. మర్నాడు ఉదయం శాస్త్రులు గారు వచ్చారు. అందరూ పూజ ప్రారంభించారు. వస్త్రం సమర్పయామి అనగానే కోడలి చేత పట్టుచీర అమ్మవారి దగ్గర పెట్టించిందట బామ్మ. ఆభరణం సమర్పయామి అంటూ, అమ్మవారి లక్ష్మీరూపు తెచ్చారా అని అడగగానే తెచ్చాను అంటూ లక్ష్మీరూపు ఒక పేట గొలుసు అందించిందట. పూజ పూర్తయ్యాక ముందు వియ్యపురాలికి బొట్టు పెట్టి కొత్త చీర పెట్టి తర్వాత కోడలికి తాము తెచ్చుకున్నవన్నీ ఒక్కొక్కటిగా ఇచ్చిందట. చూస్తున్న వాళ్ళంతా నోర ఆవలించారట. తాంబూలాలు అమర్చుకునే పెద్ద వెండి పళ్ళెం, పసుపు కుంకుమ గంధం అక్షింతలు పెట్టుకునే 4 వెండి గిన్నెల గుత్తి, వెండి గవ్వలు, వెండి గచ్చకాయలు, వామన గుంటలు, ఆడుకునే పీట వెండిది. క్షణంలో ఊరంతా పాకిపోయింది ఈ సమాచారం. సాయంత్రం పేరంటంలో సందడే సందడి. నీలం ఆకుపచ్చ కలనేత జానుడు నెమళ్ల అంచు పెద్దాపురం పట్టుచీర కట్టుకుని మెళ్ళో కొత్త గొలుసు వేసుకుని కనువిందు చేసిందట మా అమ్మ. అత్తారు తెచ్చిన సామాన్లు బల్ల మీద పేర్చి పెట్టారట. పేరంటానికి వచ్చిన వారికి కొబ్బరికాయ, 2 అరటిపళ్ళు, శనగలు, తాంబూలంతో పాటు అంచు రవికె గుడ్డ. అంత ఘనంగా శ్రావణ పట్టి తేవటం ఆ ఊళ్ళో అంతకుముందు జరగలేదు. ఆ తర్వాత కూడా జరగలేదు. కోడలు ఆడుకుంటుంది అని వెండి గవ్వలు, గచ్చకాయలు, వామన గుంటలు తేవటం మాత్రం అందరికీ గొప్పగా నచ్చింది. అసలు ఆ ఆలోచన వచ్చినందుకు మెచ్చుకోవాలి అనుకున్నారట. ఆ తర్వాత అందరూ ఆ పద్ధతి పాటిస్తూ వెండివి కాకపోయినా మామూలు గవ్వలు, పచ్చీసు, లక్క పిడతలు, కొండపల్లి బొమ్మలు ఎవరి తాహతకు తగ్గట్టు వాళ్ళు శ్రావణ పట్టికి తీసుకువెళ్ళటం మొదలుపెట్టారంట. అవి చూసి కొత్త పెళ్లి కూతుళ్ళు అంతే సంబరాలు పడి వాటితో ఆటలు. వాళ్ల సరదాలు చూసి పెద్దవాళ్ళు మురిసిపోవటం. అప్పటిదాకా ఏదో మూస పద్ధతిలో జరిగిపోతున్న శ్రావణ పట్టి వేడుక మా అమ్మ శ్రావణ పట్టి తర్వాత కొత్త అందాన్ని సంతరించుకుంది. ఆ విధంగా అమ్మ శ్రావణ పట్టి ఒక మైలురాయిగా చాలా కాలం పాటు అందరికీ గుర్తుండిపోయింది. అందరూ చాలా కాలం చెప్పుకున్నారు గొప్పగా. కథ సమాప్తం.
ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.